శూన్యము శూన్యము కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా కదలిరా కదలిరా జగనన్న నేను 500 చేసుకున్నాను సార్. బ్యాగులో 275 మీ ప్రభుత్వంలో కట్టి ఎక్కడ పడితే అక్కడ దొరికింది సార్. 500 చేసుకున్నాను సార్. 480, 470, 500 మార్కెట్ అండి. 260 రూపాయలు 260 రూపాయలు సార్. 260 రూపాయలు దొరకాల్సింది 470, 480, 500 కట్టుకున్నాను సార్. 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. పెట్టుబడి సహాయం మనకు 2 నెలలు కలిపి అన్నదాత సుఖీభవ అని చెప్పి 40,000 ఇస్తామన్నారు. ఆ 40,000లో ఎంత ఇచ్చినారు? 40,000 ఇస్తామని చెప్పి 5,000 8 నెలల కాలంలో మనకి ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ సారన్నా ఏమన్నా వచ్చింది? ఒక్కసారి కూడా రాలే. చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. మొత్తం మీరు చేసిన పని నెంబర్ 1 సార్. వాళ్ళు ఉండమంటే అప్పుడు లాస్ట్ టైం పోయిన పంట పోతే అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవడం. రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒక్కసారి గ్రాస్ రూట్ లేక ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరిగితే అర్థం అవుతుంది. కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది, ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తా ఉంది. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. గోదావరి నుంచి గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్ గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులతో పాటు వచ్చిన వర్షాలు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు